ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్లో ముఖ్యంగా ప్రస్తావించబడిన 5 పవిత్ర ప్రదేశాలను పరిశీలించబోతున్నాం. అవి అప్పట్లో ఎలా ఉండేవో, ఇప్పుడేమైపోయాయో చూద్దాం. ఈ ప్రయాణం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, చరిత్రను మన ముందు నిలుపుతుంది. మొదటి ప్రదేశం ఈడెన్ తోట, గార్డెన్ ఆఫ్ ఈడెన్. బైబిల్ ప్రకారం ఆదాం, హవ్వ ఆరంభానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రదేశం దేవుడు నేరుగా తయారు చేసిన తోటగా చెప్పబడింది. 4 నదుల మిళితం: పీషోను, గిహోను, హిడ్డెకెల్, టైగ్రీస్, యూఫ్రటీస్. ఇప్పటి పరిస్థితి సూక్ష్మంగా చూస్తే ఇది ప్రస్తుతం ఇరాక్లోని మోసోల్ ప్రాంతం దగ్గరగా ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది స్థిరమైన ఆధారం కాదు, కానీ కొన్ని భూభాగాలు, పాఠశాల స్థలాల వర్ణనలు అదే వైపు సూచిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావన: ఈడెన్ తోట మరుగైపోయిన మనలో నైతికత, దేవునితో సంబంధం అనే విషయాలు ఇక్కడి నుండి ప్రారంభమవుతాయి. రెండవ స్థలం నోవహ పడవ నిలిచిన స్థలం, మౌంట్ అరారత్. బైబిల్ ప్రకారం ప్రళయం అనంతరం నోవహ పడవ అరారత్ కొండలపై నిలిచింది. ఆదికాండం 8:4. ఇప్పటి పరిస్థితి ఇది ప్రస్తుతం టర్కీలో ఉంది. అరారత్ అనే కొండ నిజంగా ఉంది. గల్తీ గడ్డితో, మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ పడవకు సంబంధించిన కొంత శిలా నిర్మాణం లభించిందని కొందరు చెబుతున్నారు. సందేశం: ఇది విధ్వంసాన్ని చరిత్రగా మార్చిన ప్రదేశం, దేవుని దయ, కాపాడే కృపకు సాక్ష్యం. మూడవ స్థలం సొదొమ మరియు గొమొర్రా, సొదొమ్ అండ్ గొమొర్రా. బైబిల్ ప్రకారం పాపంతో పూరితమైన 2 నగరాలు. దేవుడు వాటిని ఆకాశం నుండి గంధకపు అగ్ని వర్షంతో నాశనం చేశారు. ఇప్పటి పరిస్థితి ఈ ప్రాంతం మృత సముద్రం, డెడ్ సీ దగ్గరగా ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ సమీపంలో కంచెరాయిలా కనిపించే కాల్షియం కంట్రాస్టులు కనిపిస్తున్నాయి. ఇవి గంధకం శేషాలు కావచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సందేశం: పాపానికి గడువుండదు. దేవుని తీర్పు వాస్తవమే, కానీ మన పశ్చాత్తాపానికి మార్గం కూడా ఆయన ఇస్తాడు. 4వ ప్రదేశం బెత్లెహేమ్. బైబిల్ ప్రకారం యేసయ్య జన్మించిన పుణ్యస్థలం. ఇది దావీదు పట్టణంగా కూడా పిలువబడింది. ఇప్పటి పరిస్థితి ఇది ఇప్పటికీ పాలస్తీనా ప్రాంతంలో ఉన్న పటిష్ట నగరం. చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అనే చర్చ్లో యేసు జన్మించిన గుహ ఉంది. వేలాది మంది భక్తులు సందర్శించేందుకు వస్తారు. దేవుడు నిర్లిక్షితమైన చోట జన్మించడం ఆయన వినయానికి గుర్తు. శక్తివంతుడైన దేవుడు మనతో ఉండేందుకు సాధారణ జీవితం ఎంచుకున్నారు. 5వ ప్రదేశం గోల్గతా అండ్ ఖాళీ సమాధి. బైబిల్ ప్రకారం యేసయ్యను గోల్గతా అనే చోట సిలువ వేశారు. అక్కడే సమీపంలో ఖాళీ సమాధి ఉంది. ఆయన మృతిని అధిగమించి జీవించారు. ఇప్పటి పరిస్థితి ఇవన్నీ ప్రస్తుతం యెరూషలేం నగరంలో ఉన్నాయి. చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్కర్లో ఇది రక్షించబడి ఉంది. ఇది కేవలం క్రైస్తవులకే కాదు, చరిత్రను ప్రేమించే వారికి ప్రత్యేక స్థానం. సిలువలో ప్రేమ, సమాధిలో విజయము. ఇది మన విశ్వాసానికి ప్రాణం. ఈ 5 ప్రదేశాలు వాస్తవ చరిత్రలో భాగం, ఆధ్యాత్మికంగా వెలుగునిచ్చే చిహ్నాలు. అవి ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇప్పటికీ మన విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడం అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి బైబిల్ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.